హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 16 రకాల కొత్త వంటింటి చిట్కాలను అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకా చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి, ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూడండి. మన ఇంట్లో మనం పిండేసిన నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా, అవైతే తీసుకోండి. ఒక 3-4 తొక్కలను తీసుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసేసి దాంట్లోనే కొద్దిగా విమ్ లిక్విడ్, ఒకవేళ విమ్ లిక్విడ్ లేకపోతే సబ్బు అయినా వేసుకోండి. అలాగే కొద్దిగా వంట సోడా, అలాగే కొద్దిగా పసుపు, అలాగే ఇంకా కొద్దిగా ఏదైనా నిమ్మకాయది రసం ఉంటే అది కూడా పిండేసుకొని ఇలా ఈ కొన్ని వాటర్ పోసుకొని వాటర్లో ఈ నిమ్మకాయ ఉప్పలు వేసాం కదా, పిండిన నిమ్మకాయలకి ఎంత కొంత ఇంకా రసం ఉండే ఉంటుంది కాబట్టి ఇలా మళ్ళీ వేసేసుకొని బాగా ఇలా పిసికినట్లుగా అనేసేయాలన్నమాట. ఇలా బాగా అనేసేసి ఇప్పుడైతే ఇలా బాగా నురుగు వస్తుందన్నమాట. తర్వాత ఈ నిమ్మకాయ తొక్కల్ని అయితే తీసేసేయండి. ఇంకా వీటితో పని లేదు. ఆల్రెడీ మనం పిండేసాము, మళ్ళీ దీంట్లో వేసి బాగా మెత్తగా పిసికాము కాబట్టి ఇంకా రసం అంతా వచ్చేసి ఉంటుంది. తర్వాత కొద్దిగా లిక్విడ్ అయితే పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇంకా మిగతా లిక్విడ్ తోటి మనం గిన్నెలు కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చూడండి చాలా నీట్గా వస్తాయన్నమాట. మనము నాన్ వెజ్ చేసినప్పుడు ఫిష్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్ కానీ చేసినప్పుడు కొద్దిగా స్మెల్ అనేది ఎంత నీట్గా కడిగినా కొద్దిగా స్మెల్ అనేది వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా కనుక కడిగామనుకోండి ఈ లిక్విడ్ తోటి మనకి వంట పాత్రలు నీట్గా వస్తాయి. అలాగే బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు, ఫ్రెష్గా ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మిగతా పక్కన తీసి పెట్టేసాం కదా ఈ లిక్విడ్, దీంతో ఏం చేయాలంటే మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లోకి పోసేసుకోండి. లేదంటే ఇలా చేతితోటైనా చిలకరించేసేయండి. ఇలా మనము స్టవ్ దగ్గర, స్టవ్ గట్టు పైన, స్టవ్ వెనకాల ఇలా మొత్తం చల్లేసుకోవాలన్నమాట. మనము వంట చేసిన తర్వాత స్టవ్ అంతా చూడడానికి అంతా మనకి ఆయిల్ పడి అవి పడి ఇవి పడి గలీజ్గా అయిపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ వాటర్తో మనం ఇలా కనుక చల్లేసి తర్వాత ఇలా తూడ్చేసామనుకోండి. చూడండి, నేనైతే ఫస్ట్ ఇలా స్క్రబ్బర్తో రుద్దుతూ ఉన్నానమాట. ఇది ఇంకా మనకి సబ్బు వేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. దీనికి ఉండే జిడ్డు మొత్తం పోతుందనమాట స్టవ్కు ఉండేది. తర్వాత క్లాత్తో తూడ్చేసేయండి. ఇంకా చూడండి, స్టవ్ కూడా తలతల మెరుస్తుంది. అలాగే మళ్ళీ సపరేట్గా సబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే స్టవ్ కూడా నీచు వాసన కానీ అలాగే బ్యాడ్ స్మెల్ కానీ రాకుండా స్టవ్ కూడా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. స్టవ్ దగ్గర ఇలా తుడచడం వల్ల ఈగలు కానీ, దోమలు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కూడా రావన్నమాట. ఏ స్మెల్కి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇప్పుడైతే చలికాలం కదా, ఈ సీజన్లో చాలామందికి దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ అన్ని వాటర్ అయితే తీసుకోండి. దాంట్లోకే ఒక 6-7 లవంగాలను కూడా వేయండి. వేసేసి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసి ఇది పూర్తిగా సిమ్లోనైనా పెట్టేసేయండి, లేదంటే మీడియం ఫ్లేమ్లోనైనా పెట్టేసి ఇలా కొద్దిసేపు బాగా మరగనివ్వండి. ఈ వాటర్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ కావాలన్నమాట. చూడండి, ఈ లవంగాల ఫ్లేవర్ అంతా వాటర్లోకి వస్తుందన్నమాట. వచ్చి వాటర్ అయితే కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. తర్వాత ఈ వాటర్ని మనం ఇలా ఒక గ్లాస్లోకి అయితే వడగట్టేసుకోవాలన్నమాట. మనం గ్లాస్లోకి వడగట్టేసుకొని ప్రతిరోజు మార్నింగ్ కనుక ఈ వాటర్ని తీసుకున్నామనుకోండి, మనకి దగ్గు తగ్గిపోతుందన్నమాట. అలాగే గొంతుల నస ఉన్న, గొంతు నొప్పి ఉన్నా కూడా తగ్గుతుంది. చూడండి, కలర్ అయితే ఈ విధంగా వస్తాయన్నమాట. ఈ వాటర్ని రోజు తీసుకున్నామంటే మనకి గొంతు నొప్పి అనేది లేకుండా, దగ్గు లేకుండా పోతుందన్నమాట. ఫ్రీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాం కదా, ఇంకా నిమ్మకాయలు తొందరగా కుళ్ళిపోకుండా, పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి, ఇప్పుడైతే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవి నేను తెచ్చుకొని కూడా ఒక 2-3 డేస్ అయిందనమాట. 2 రోజుల నుంచి బయటనే పెట్టేశాను. ఇంకా 2 రోజులు బయట పెట్టేశాను అనుకోండి, అవి పాడైపోతాయి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. తొందరగా పాడవకుండా, కుళ్ళిపోకుండా ఉండాలంటే ఇలాంటి మనం ఆయిల్ ప్యాకెట్లోది ఆయిల్ డబ్బాలో పోసుకున్న తర్వాత ప్యాకెట్ ఖాళీ ఉంటుంది కదా, అది పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఇలా మనకి నిమ్మకాయలను కానీ, లేదంటే చపాతీ పిండి కలిపినప్పుడు చపాతీ పిండిని కానీ పెట్టేసుకున్నామంటే ఆయిల్ వేస్ట్ కాదు. అలాగే నిమ్మకాయలు కానీ, పిండి కానీ తొందరగా పాడవదు, ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసుకోండి. గిన్నె కానీ, బౌల్ కానీ ఏదైనా సరే, కొద్దిగా పేస్ట్ని అయితే వేయండి. అలాగే ఈ పేస్ట్లోనే కొద్దిగా నిమ్మరసం కూడా వేయండి.
ఇలా నిమ్మరసం వేసేసి విత్తనాలు పడినాయి కదా, ఆ విత్తనాలను అయితే తీసేసేయండి. పేస్టు అలాగే నిమ్మరసము తర్వాత కొద్దిగా హనీ అయితే వేసుకోవాలన్నమాట. ఈ మూడింటిని వేసేసుకొని బాగా కలపాలి. ఇది ఎందుకు పనికొస్తుంది అని అంటే చెప్తాను. మనము రోజు పుస్తల తాడు వేసుకుంటూ ఉంటాం కదా, అది వేసుకొని మనకి గొంతు దగ్గర నెక్ చుట్టూ అలాగే మనకి నల్లగా అయిపోయి స్కిన్ ర్యాషెస్ వచ్చినట్టుగా అయిపోయి ఒక్కొక్కసారి అక్కడంతా ఎర్రగా అయిపోతూ ఉంటుంది. అలాగే మనకి నల్లగా అయిపోయి అది పోదనమాట. అలాంటప్పుడు ఇలా కలుపుకున్న ఈ క్రీమ్ కనుక మనం ప్రతిరోజు స్నానానికి వెళ్ళే ఒక 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ ముందర అప్లై చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఆ నలుపు అంతా తగ్గిపోతుంది, స్కిన్ ర్యాషెస్ ఉన్న తగ్గుతాయి, అలాగే స్కిన్ కూడా చాలా స్మూత్గా అవుతుందన్నమాట. ఈ విధంగా బాగా అప్లై చేసేసి ఆరిన తర్వాత ఇంకా స్నానం చేస్తారేమో స్నానం చేసేసేయండి, లేదంటే మనకి వాష్ చేసుకున్నా సరిపోతుందన్నమాట. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే నిమ్మకాయని పిండుతూ ఉంటాం కదా, నిమ్మకాయని మీరు ఎలా పిండుతారో కమెంట్ చేయండి విత్తనాలు పడకుండా. నేనైతే ఈ విధంగా అయితే చేస్తానన్నమాట. ఒక్క నిమ్మకాయ అయినా సరే ఎక్కువ నిమ్మకాయలైనా సరే ఫస్ట్ అయితే నిమ్మకాయని ఇలా సగానికి అయితే కట్ చేస్తాం కదా, ఇలా నిమ్మకాయని కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నార్మల్గా అయితే కొంతమంది నిమ్మకాయ ఒట్టిగా ఉండిందనుకోండి బాగా రుద్దేసి అంటే ఇలా ఫ్లోర్కు రుద్ది కట్ చేస్తే కనుక కొద్దిగా రసం ఎక్కువగా వస్తుందనేసి అలా చేస్తూ ఉంటారు. నేనైతే విత్తనాలు పడకుండా ఇలా అయితే నిమ్మరసాన్ని అయితే తీస్తానన్నమాట. ఏం లేదండి, ఒక గిన్నె అయితే తీసుకోండి, అలాగే టీ ఫిల్టర్ ఉంటుంది కదా, ఆ టీ ఫిల్టర్లో కనుక రసాన్ని పిండేసామనుకోండి, మనకి దీనికోసం సపరేట్గా ఒకటి పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా పిండేసామంటే విత్తనాలన్నీ దాంట్లోనే పడిపోతాయి. ఇంకా మళ్ళీ సపరేట్గా చెయ్యి పెట్టో లేదంటే స్పూన్ పెట్టి తీయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ టీ ఫిల్టర్తో పిండడం ఇష్టం లేకపోతే ఇలా జాలి గరిటె అయితే ప్రతి ఒక్కరి ఇల్లులో ఉంటుంది కదా, మనం వడియాలు వేయించుకోవడానికి పెట్టుకుంటాము, దాంతో కనుక పిండామనుకోండి ఆ విత్తనాలన్నీ దానిపైనే ఉండిపోతాయి కాబట్టి మనకి ఈ రసంలు అనేది పడవన్నమాట. మళ్ళీ మనకి రసంలో చెయ్యి పెట్టి స్పూన్ పెట్టి తీసే పని ఉండదు, టైం కూడా సేవ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి, దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంత పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్, మీ ఇంట్లో ఏ సాల్ట్ ఉంటే పింక్ సాల్ట్ ఉంటే పింక్ది లేదంటే నార్మల్ సాల్ట్ ఉంటే నార్మల్ది వేసేసుకొని ఫస్ట్ ఈ రెండింటిని బాగా కలిపేసేయండి. ఇలా రెండింటిని బాగా కలిపిన తర్వాత సాల్ట్ను పసుపును ఇప్పుడు దీంట్లోనే మనకి కొబ్బరి నూనె ఉంటుంది కదా, తలకు పెట్టుకునే కొబ్బరి నూనె కానీ లేదంటే వంటకు వాడే కొబ్బరి నూనె కానీ ఏదైనా సరే ఒక స్పూన్ వేసేసేయండి. ఫస్ట్ కలిపేసేయండి. అది కొద్దిగా గట్టిగా అనిపిస్తే మళ్ళీ ఇంకా కొద్దిగా వేసుకొని కలుపుకోండి అనమాట. ఫస్టే ఎక్కువగా వేసి కలిపామంటే మళ్ళీ అది కొద్దిగా లూజ్ అయిందంటే మళ్ళీ మనకి వేస్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది మనకి ఏ రోజుకి ఆ రోజే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇలా మనకి కావలిస్తే ఇంకా కొద్దిగా వేసేసుకొని కలిపేసేయండి. ఇది ఎందుకు అంటే చాలామందికి పళ్ళు గార పట్టి ఉంటాయి కదా, ఆ గార పోవడానికి అనేసి రకరకాల ట్రీట్మెంట్లు వాడుతూ ఉంటారు, అలాగే పేస్ట్లు అవి ఇవి వాడుతూ ఉంటారు. ఏది వాడాల్సిన అవసరం లేకుండా మనకి డాక్టర్ దగ్గర నలుపు మనకి గార పట్టిన దాన్ని తీసేపించామంటే పైన ఉండే ఎనామిల్ పొర కూడా పోతుందన్నమాట పళ్ళకి. అందుకోసమని అలా కాకుండా ఇలా ఇంట్లోనే హోమ్ రెమెడీని ట్రై చేయండి. దీన్ని కనుక మనం ప్రతిరోజు పేస్ట్ ప్లేస్లో దీన్ని రుద్దామంటే గార అనేది ఒక 1 మంత్లోనే తగ్గిపోతుంది. ట్రై చేయండి. అలాగే నోరు కూడా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనము ఆనియన్స్ కొన్నప్పుడు ఇలాంటి నెట్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, దాన్ని పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఈ విధంగా కొద్దిగా అయితే కట్ చేసేసుకోండి. మనకి ఇది ఎత్తి పెట్టేసుకున్నామంటే చాలా రోజులు చాలా నెలలు అయితే వస్తుందన్నమాట. మనం ఇంకా స్క్రబ్బర్ను వాడాల్సిన పనే ఉండదు. ఇలా కట్ చేసేసుకొని ఇలా కొద్దిగా తీసుకొని మనకి దానికి వచ్చిన దారంని తీసుకొని ఇలా చుట్టేసేయండి. అంటే ఇది ఓపెన్ కాకుండా ప్రతిసారి ఇలా చుట్టుకొని ముడి వేసేసేయండి. ఇది మనకి ఎందుకు పనికి వస్తుంది అంటే చెప్తాను. మనము ప్రతిరోజు గిన్నెలు అయితే కడుగుతూ ఉంటాం కదా, మనం గిన్నెలు కడగడానికి స్క్రబ్బర్ను వాడుతూ ఉంటాము. అలా స్క్రబ్బర్తో పని లేకుండా దీంతో కనుక మనం గిన్నెలు కడిగామనుకోండి, కొద్దిగా సోప్ తీసుకున్నా సరే చాలా గిన్నెలు అయితే కడిగేయచ్చు. నురుగ కూడా బాగా వస్తుంది. అలాగే మనం స్టీల్ స్క్రబ్బర్ కానీ మామూలుగా మెత్తది కానీ వాడాల్సిన అవసరమే ఉండదన్నమాట. అలాగే గిన్నెలు కూడా చాలా తలతలగా మెరుస్తాయి. అలాగే మనం గిన్నెలు మాత్రమే కాకుండా బట్టలు ఉతికేటప్పుడు కూడా బట్టల సబ్బును దీంట్లో పెట్టేసుకొని కనుక ఉతికామనుకోండి, మనకి బట్టలకు సపరేట్గా బ్రష్ వేయాల్సిన పని ఉండదు. అలాగే మురికి కూడా బాగా పోతుందన్నమాట. ఎందుకంటే మనం దీంతో రుద్దేటప్పుడే దానికి కొద్దిగా గరుకుగా రఫ్గా ఉంటుంది కాబట్టి మురికి కూడా బాగా పోతుంది. అలాగే సబ్బు కూడా ఎక్కువగా వేస్ట్ కాదనమాట. ఇలా మనము ఆనియన్స్కి వచ్చిన ఆ నెట్ బ్యాగ్స్ తోటి బట్టలు ఉతుకోవచ్చు, అలాగే గిన్నెలు కూడా కడగవచ్చు. అలాగే స్టవ్ దగ్గర స్టవ్ను క్లీన్ చేయడానికి కూడా మనం స్టవ్ను రుద్దడానికి కూడా వాడుకోవచ్చు అనమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది, వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే వాడుకోండి.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి. ఫస్ట్ అయితే ఒక టిష్యూ పేపర్ని అయితే తీసేసుకోండి. టిష్యూ పేపర్ని తీసుకున్న తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ వాము, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, ఈ మూడింటిని వేసేసేయండి. తర్వాత ఒక బిర్యానీ ఆకును ఇలా చిన్న చిన్నగా తుంచైనా వేయండి, లేదంటే కట్ చేసైనా వేయండి. ఇలా చిన్న చిన్నగా అవి మనకి వాము, మెంతులు, పసుపు వేసాం కదా, దాంట్లోనే వేసేసేయండి. తర్వాత దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చుట్టేసేయండి. ఇలా చుట్టేసేసి తర్వాత ఇలా రౌండ్గా తిప్పాలన్నమాట. ఇది మనకి దీపం మాదిరి మనం వెలిగించుకోవడానికి ఒత్తి ఉంటుంది కదా, అలా తిప్పేసుకోండి. తర్వాత ఇప్పుడు మన ఇంట్లో ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి, ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే నార్మల్గా మన ఇంట్లో వాడే నెయ్యి అయినా సరే ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసి ఇప్పుడైతే దీన్ని మనం ఏం చేయాలంటే ఒకటి అగ్గిపుల్ల తీసుకొని వెలిగించేసేయాలన్నమాట. ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే ఇప్పుడైతే చలికాలం కదా, సాయంత్రం ఆరవగానే తలుపు తీసామనుకోండి, ఇంకా మనం పిలిచినట్టుగా దోమలు ఇంటి నిండా దోమలే వచ్చేస్తాయి. ఇంకా రాత్రంతా దోమలు కుట్టి పెడతాయి. అలాగే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఇంకా అంతే మరి, ఇంకా దోమలు కుట్టి కుట్టి పెడతాయి. అలాగే జ్వరాలు కూడా వస్తాయన్నమాట దోమలు కుట్టడం వల్ల. అందుకోసమని అటువంటి ప్రాబ్లం లేకుండా మనకి నిద్ర కూడా ఉండదు ఈ దోమలు ఇంట్లోకి వచ్చాయంటే. అటువంటి ఏ ప్రాబ్లం లేకుండా మనం ఈ విధంగా సాయంత్రం అవ్వగానే ఇలా మనము వాము, తర్వాత మెంతులు, అలాగే పసుపు, మనకి బిర్యానీ ఆకు వేసి వెలిగించేసామనుకోండి, ఈ స్మెల్కి ఈ ఘాటుకి ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదన్నమాట. ఇలా వెలిగించేసి మొత్తం ఇలా ఇంట్లో అంతా ఇలా తిప్పేసామంటే ఇంకా ఈ ఘాటు అనేది చాలా ఘాటుగా ఉంటుందన్నమాట. వాము ఎక్కువ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. మనం ఇది వేసినా కూడా మనకి ఇంట్లో కూడా మంచిదన్నమాట. అలాగే ఈ స్మెల్ని పీల్చడం వల్ల దగ్గున్న జలుబున్న కూడా తగ్గిపోతుందన్నమాట. మనకి దోమలు కూడా కుట్టకుండా ఉంటాయి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ప్రతి ఒక్క ఆడవారు మనము ఇలాంటివి విస్పర్లు అయితే వాడుతూ ఉంటాం కదా. మనకి ఈ విస్పర్లు వాడేటప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకైతే పర్లేదు, కానీ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇది మనకి పీరియడ్స్ టైంలో ఇది క్యారీ చేయాలంటే నార్మల్గా బ్యాగ్లో పెట్టేసుకుంటూ ఉంటాము. అలా పెట్టేసుకోవడం వల్ల బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, మనకు తీయడానికి కూడా ఇబ్బందిగా అవుతుంటుంది. అసలు మనకి ఎవరికి తెలియకుండా మనకి మన బ్యాగును ముట్టుకున్నా కూడా ఎవరికి తెలియకుండా ఉండాలి. అలాగే మనకి నీట్గా కూడా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి అని అంటే ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా విస్పర్ని ఇలా మనకి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని నేను వీడియోలో చూపించినట్లుగా పేపర్ డబల్గా ఉండే తీసుకొని ఇలా మడిచేసి మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. మనం ఎక్కడైనా ప్యాడ్ మార్చుకోవాలన్నప్పుడు మళ్ళీ ఇదే పేపర్లో మనం వాడిన ప్యాడ్ను పెట్టేసి పడేసేయచ్చు అనమాట. ఈ ప్యాడ్ను మనం వాడిన ప్యాడ్ను దీంట్లో పెట్టేసి పడేసామంటే ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మనకు కూడా ఫ్రీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఇలాంటి ఒక చిన్న గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో కొద్దిగా వాటర్ని అయితే పోయండి. ఇలా వాటర్ని పోసేసి దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని వేయండి. అలాగే ఒక 5-6 లవంగాలను కూడా వేయండి. వేసేసి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం, నేనైతే ఇది నిమ్మరసాన్ని అయితే తయారు చేశాను అనమాట. ఒక 30 దాకా నిమ్మకాయలతో ఇలా నిమ్మరసాన్ని అయితే తయారు చేశాను. చూడండి ఎన్ని తొక్కలు ఉన్నాయో. ఇది మనకి 6 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. కావాలంటే దీన్ని షార్ట్ అంటే మినీ బ్లాగ్ ఉంది, కింద మీతో షేర్ చేస్తాను, చూసేసేయండి ఎలా తయారు చేశాను, ఎలా స్టోర్ చేసుకోవాలనేది. తర్వాత దీన్ని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, ఈ వాటర్ని మనము వండినేటివి, అలాగే పువ్వులు, అలాగే దోశ పిండిలు అలాంటివన్నీ పెడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒకసారి ఫ్రిడ్జ్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ అంతా పోవాలన్నా, అలాగే బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి ఫ్రిడ్జ్ అన్నా, ఈ వాటర్ని పెట్టేసామంటే ఆ స్మెల్ అంతా పీల్చేస్తుంది. ఫ్రిడ్జ్ ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఆయిల్ డబ్బాలని అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము, కానీ అస్సలు పడేయదండి. ఈసారి అయితే ఒకసారి ఇలా అయితే చేసి చూడండి. ఆయిల్ డబ్బానైతే మనకి దానిపైన ఉండే అక్షరాలను రిమూవ్ చేయాలంటే నార్మల్గా మనం ఎంత రుద్దినా పోవు. మరి ఏం చేయాలి అని అంటే ఇలా మనము నెయిల్స్కి వాడే నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా ఇలా అప్లై చేయండి. తర్వాత ఒక టిష్యూని కానీ లేదంటే ఒక క్లాత్ని కానీ తీసుకొని తుడిచేసామనుకోండి, అసలు అక్కడ అక్షరాలు కానీ ఏమీ లేకుండా ఈ విధంగా చూడండి ప్లెయిన్గా అయిపోతుంది అనమాట. మనం దీన్ని దేనికైనా కావాలంటే వాడుకోవచ్చు అనమాట.
మనకు ఆయిల్ డబ్బా లెక్క కాకుండా ఉండాలి అని అంటే దీనిపైన కట్ చేసేసుకొని దీనికి ఏదైనా స్టిక్కర్ అంటించేసుకొని మనము పిల్లల దగ్గర రీడింగ్ చైర్ దగ్గర, రీడింగ్ టేబుల్ దగ్గర పెన్నులు పెట్టుకోవడానికి, లేదంటే పెన్సిళ్ళు, అలాగే ఎరేజర్లు పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు అనమాట. ఇలా చేసామంటే మనకి అక్షరాలు అనేది ఒక్కటి కూడా కనిపించదు. చూడండి ఎంత ఈజీగా మనం రిమూవ్ చేయొచ్చో, చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అలాగే దీన్ని చాలా బాగా కూడా వాడుకోవచ్చు అనమాట. ఎలా అయినా సరే ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోండి. తర్వాత మనము ఎవరికైనా ఏదైనా స్వీట్ బాక్సులు కానీ, లేదంటే డ్రై ఫ్రూట్స్ వేయాలన్నప్పుడు దానిపైన ఉండే రేట్ ఎంత ఉందో అది తుడిపేయాలన్నా కూడా ఈ నెయిల్ పాలిష్ రిమూవర్ని అయితే వాడవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే గోధుమ పిండినైతే చపాతీ కోసమో, పూరీ కోసమో, పుల్క కోసమో కలుపుతూ ఉంటాము. మరి ఎక్కువ మంది మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు పిండిని కలపాలంటే కొద్దిగా కష్టమే. ఎందుకంటే చేతులు నొప్పి పుడతాయి. ఒక్కొక్కసారి మనం ఎంత బాగా కలిపినా పిండి స్మూత్గా కూడా రాదు. స్మూత్గా రాకపోతే ఇంకా మనం చపాతీలు చేసేటప్పుడు ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట. అందుకోసమని అటువంటి ప్రాబ్లం లేకుండా మనకి ఎన్ని కిలోల పిండినైనా ఈజీగా కలపాలంటే పిండినైతే మీకు ఎంత కావాలనో అంత మిక్సీ జార్లో వేసుకోండి. ఎక్కువ అయితే ఒక 4-5 సార్లు అయినా వేసుకోండి, లేదంటే ఒక 2-3 సార్లకు సరిపోతుందంటే సరిపోతుంది. మనకు ఒక్కరికి అయితే ఒక్కసారికి అయితే సరిపోతుంది. పిండిని వేసేసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసేసుకొని కొద్దిగా పాలు పోసుకొని ఇంకా వాటర్ పోసుకొని ఇలా ఒక 4-5 సార్లు ఆపుకుంటూ మిక్సీని అయితే తిప్పేసేయండి. తర్వాత ఇంకా చూస్తే ఇలా పిండి అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఎక్కువసేపు పట్టదు. ఇది జస్ట్ ఒకే ఒక నిమిషంలో ఇలా మిక్సీకి అయితే పట్టేసేయచ్చు అనమాట. తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఇంకా ఇలా నార్మల్గా కలిపేసామంటే సరిపోతుంది అనమాట. మనము చేత్తో కలిపిన పిండి కంటే ఇలా మిక్సీ జార్లో వేసిన పిండి చాలా స్మూత్గా ఉంటుంది. మీకు పిండి చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత స్మూత్గా ఉందో. మనకి చపాతీలు కూడా ఎక్కువ కష్టపడకుండా మనం అలా రుద్దుతేనే సాగిపోయేలా ఉంటాయన్నమాట. పిండి కూడా చూడండి ఎంత స్మూత్గా ఉందో. చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అలాగే మనం చపాతీలు చేసుకున్న, పుల్కలు చేసుకున్న, పూరీలు చేసుకున్న కూడా చాలా స్మూత్గా అయితే వస్తాయన్నమాట. ఇలా పిండిని కలిపేసుకొని పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ పెట్టేసుకొని ఇంకా చపాతీ కానీ మీకు ఇష్టం, మీకు ఏది కావాలంటే అది రుద్దేసుకోవడమే. చాలా ఈజీ, చాలా స్మూత్గా వస్తాయి. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఫస్ట్ అయితే ఒక ఆనియన్ అయితే తీసేసుకొని పైన పొట్టును తీసేసి ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మనకి బొడ్డు ఉంటుంది కదా, దాని దగ్గర అయితే ఇలా కట్ చేసేసేయండి. ఇది మనకి ఈ చలికాలంలో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. తర్వాత మధ్యలో ఇలా కొద్దిగా ఇలా లోపలికి వచ్చేలా ఇలా అయితే ఆనియన్ అయితే కట్ చేసేసేయండి. ఆనియన్ కట్ చేస్తూ ఉంటేనే చాలా ఘాట్ అనేది ఉంటుంది కదా, ఆ ఘాట్ అనేది మనకు తెలుస్తుంది. మరి ఈ ఘాటుని మనం ఎలా వాడుకోవచ్చు అనేది చెప్తాను. ఇప్పుడు దీంట్లో ఇలా కట్ చేసేసి కొద్దిగా గుంత మాదిరి పెట్టేసాం కదా, అలా పెట్టేసిన తర్వాత దాంట్లో ఒక 3-4 కర్పూరం బిళ్ళలు 3-4 లవంగాలు, ఒక కర్పూరం వేయండి. అలాగే మనకి ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆముదం ఉంటే ఆముదం, లేదంటే ఆయిల్ వేసేసుకొని తర్వాత దీంట్లో ఒత్తిని అయితే పెట్టేసేయండి. పువ్వొత్తిని పెట్టేసేసి వెలిగించేసేయండి. ఇలా మనం చేయడం వల్ల ఈ ఆనియన్ ఘాటుకు, అలాగే మీ ఇంట్లో వేప నూనె ఉంటే వేప నూనె వేసుకొని, నా దగ్గర వేప నూనె లేనందుకు మామూలు ఆయిల్ అయితే పోసానమాట. వేప నూనె వేసుకొని తర్వాత ఇప్పుడు మనము లవంగాలు, కర్పూరం వేసాం కదా, అవన్నీ వేసేసి ఇలా వెలిగించుకున్నాం అనుకోండి. ఈ ఆనియన్ ఫ్లేవర్కు, అలాగే వేప నూనె స్మెల్కి, లవంగాలు, కర్పూరం స్మెల్కి ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదన్నమాట. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఈ స్మెల్ని పీల్చడం వల్ల పిల్లలకు కూడా చాలా బాగుంటుందన్నమాట. అలాగే జలుబు, దగ్గు ఉన్నా కూడా తగ్గుతుంది. అలాగే మనకి జలుబు ముక్కుల నుంచి నీళ్ళు కారుతున్నా కూడా ఆగిపోతుంది ఈ స్మెల్కి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న ప్లేట్ని అయితే తీసేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా, మన ఇంట్లో ఉంటుంది కదండి బేకింగ్ సోడా, వంట సోడాని అయితే వేసేసుకోండి. తర్వాత దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు, వంట సోడా, ఈ రెండింటిని బాగా కలిపేసేయాలన్నమాట. ఇది ఎందుకు అని అంటే చెప్తాను. ఇలా రెండింటిని బాగా కలిపేసేసి ఇప్పుడు దీన్ని మనం గుమ్మాల దగ్గర చాలా అందరి ఇల్లుల్లో అంటే చాలా చోట్లయితే నేను గమనించాను, ఎక్కువగా గుమ్మాల దగ్గరనే చీమలు అయితే వస్తూ ఉంటాయి. మరి గుమ్మాల దగ్గర చీమలు రాకుండా ఉండాలి అని అంటే ఇలా మనకి ఈ పొడి ఉంటుంది కదా, వంట సోడా, పసుపు కలిపినది, ఇలా పొడిని అయితే మనం చల్లాలన్నమాట. ఇలా చల్లడం వల్ల మనకి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, తిరుగుతూ ఉంటారు కదా, చీమలు కుడుతూ ఉంటాయి. అందుకోసమని అలా చీమలు కుట్టకుండా, అలాగే ఇబ్బంది లేకుండా ఉండాలి అని అంటే ఇలా వంట సోడా, పసుపు కలిపిన దాన్ని మనకి ఎక్కడైతే చీమలు ఉన్నాయో ఆ ప్లేస్లో
ప్లేస్లో కనుక చల్లామంటే ఆ చీమలు అనేది అక్కడి నుంచి పారిపోతాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మనం చాక్ పీస్ అవి ఇవి గీకాల్సిన అవసరం లేకుండా, చిన్నపిల్లలు ఉంటే ఆ చాక్ పీస్ గీకామంటే అక్కడంతా దూగాడుకుంటూ నోట్లో కూడా చేతులు పెట్టుకుంటారు. కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఇలాంటి కాటన్ బాల్స్ అయితే ఉంటాయి కదా, ఈ కాటన్ బాల్స్తో మీరేం చేస్తారో కమెంట్ చేయండి. నేనైతే నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవడానికి, అలాగే ఇలా మనకి రూమ్ ఫ్రెషనర్ తయారు చేసుకోవడానికి కూడా వాడుతూ ఉంటానన్నమాట. ఈ కాటన్తో మనం ఎలా చేసుకోవాలి, ఎలా మనము రూమ్ ఫ్రెషనర్నిగా వాడుకోవచ్చు అనేది చెప్తాను, చూసేసేయండి. ఫస్ట్ అయితే నేను ఒక 2 బాల్స్ని అయితే తీసుకున్నాను అనమాట. దాన్ని ఇలా వెడల్పుగా చేసేసేయాలి. ఇలా వెడల్పుగా చేసుకొని దీంట్లోనే కొద్దిగా కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పునైతే వేసుకోవాలన్నమాట. అలాగే కొద్దిగా కంఫర్ట్ను వేసేసుకోండి. ఈ కాటన్లో కల్లుప్పు, కంఫర్ట్ రెండింటిని వేసేసుకోవాలి. ఇంకా మీకు వీలైతే కొద్దిగా జవాదు పౌడర్ను కూడా వేసుకోండి. అది వేసుకోవడం వల్ల కూడా మనకి ఇల్లు మొత్తం మంచి స్మెల్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత దాన్ని ఇలా చుట్టేసేసి మన ఇంట్లో ఇలాంటివి ఇలాంటి జిప్లాక్ బ్యాగ్స్ అయితే ఉంటాయి కదా, ఆ బ్యాగ్లో పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని మనం దీనికి పైన థ్రెడ్ అయితే కట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం బాత్రూంలో తగిలించుకోవడానికి ఇలానే పెట్టేసుకోలేం కాబట్టి మీకు వీలైతే ఇలా మనకి ఎక్కడెక్కడ ఎన్ని చోట్ల వీలైతే అన్ని చోట్ల హోల్స్ని పెట్టేసుకోవాలన్నమాట. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి దీంట్లో నుంచి స్మెల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత దీనికైతే హోల్ పెట్టుకోవాలి కదా, హోల్ కూడా ఎలా పెట్టుకోవాలని చెప్తాను. ఇలా మధ్యలో ఉంటుంది కదా, మధ్యలోకైతే ఇలా మనకి ఏదంతనైనా గుచ్చి కానీ, లేదంటే ఇలా చాకును వేడి చేసేసి కానీ ఇలా వారకి ఇలా అన్నామంటే హోల్ అయితే పడుతుందన్నమాట. తర్వాత ఇప్పుడు దీన్ని మనం తగిలించుకోవడానికి దారంతో ఇలా అయితే చేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా దారాన్ని అయితే తీసేసుకొని ఈ హోల్లో నుంచి బయటికి ఇలా తీసేసి, తర్వాత రెండింటిని కలిపి ముడి వేసేసి మనం బాత్రూంలో ఎక్కడైతే మనకు తగిలించుకోవడానికి ఉంటుందో ఆ ప్లేస్లో దీన్ని తగిలించామనుకోండి, బాత్రూంలో బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. అలాగే ఉప్పు బాత్రూంలో పెట్టడం వల్ల చాలా మంచిది. అలాగే ఇలా చేయడం వల్ల మనకి బాత్రూమ్ ఎప్పుడు కూడా మంచి వాసన ఉంటుందన్నమాట. ఎక్కువ మంది బంధువులు వచ్చినా కూడా మనకి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఎప్పుడు నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్పు. చూడండి, మనమైతే పీరియడ్ టైంలో విస్పర్ని అయితే వాడుతూ ఉంటాం కదా. విస్పర్ అనే కాదు, మీకు ఏది నచ్చితే అది వాడుతూ ఉంటాం కదా. కానీ మనము దీన్ని పీరియడ్ టైంలోనే కాకుండా ఇలా కూడా వాడొచ్చని మీకు తెలుసా? ఏంటి ఇది చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? ఇదేం సిగ్గుపడే విషయం కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడవారు దీన్ని వాడాల్సిందే. ఇది మనకి అందరికీ ఉపయోగపడేదే కాబట్టి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఫస్ట్ అయితే మనము ఒకటైతే తీసుకోవాలన్నమాట. ఒక ప్యాడ్ తీసేసుకొని దీనికి వెనకాల ఉండే స్టిక్కర్ని అయితే తీసేసేయండి. తర్వాత ఇలా స్టిక్కర్ని తీసామంటే గమ్ము ఉంటుంది కదా, ఇలా దాన్ని రివర్స్గా మడిచామంటే అతుక్కుంటుంది అనమాట, గమ్ము ఉంటుంది కాబట్టి. తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి. మీకు టైం ఉంటే ఒక 1 అవర్ అయినా పెట్టేసుకోండి. నేనైతే ఇది ఒక 15 మినిట్స్ పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఇలా పెట్టేసేసి డోర్ వేసేసేయండి. తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత నేనైతే ఓపెన్ చేస్తున్నాను. 1 గంట అయితే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము ఎక్కడైనా మనం వంట చేసేటప్పుడు కానీ, లేదంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఆడుకుంటూ కింద పడతారు. ఒక్కోసారి కాళ్ళు కానీ చేతులు కానీ బెసికినట్లుగా అయిపోయి వాపు వస్తూ ఉంటుంది. అలాగే మనకి ఎప్పుడైనా సరే వంట చేసేటప్పుడు చెయ్యి బొబ్బలు పోవడము, చెయ్యి కాలడమో, లేదంటే చెయ్యి అంతా ఎర్రగా కావడమో అలా అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు దీన్ని కనుక పెట్టేసామనుకోండి, ఇది మంచి మనకి మెడిసిన్లా పనిచేస్తుంది అనమాట. ఎక్కడైతే వాపు ఉందో ఆ ప్లేస్లో ఇది చల్లది పెట్టేసామంటే వాపు తగ్గుతుంది. ఏదైనా దద్దు కట్టినా దాని మీద పైన పెట్టినా కూడా తగ్గుతుంది. అలాగే ఎక్కడైనా సరే బొబ్బలు వచ్చినా చెయ్యి కాలి అది కూడా తగ్గుతుంది అనమాట. మచ్చలు కూడా ఏర్పడకుండా ఉంటాయి. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇవండి ఈరోజు టిప్స్. నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.